35 రోజుల్లో నీకు కంప్లీట్ ఎన్‌లైట్‌మెంట్ వస్తుంది అన్నారు. అసలు ఎన్‌లైట్‌మెంట్ అంటే ఏంటో, ఆ కంప్లీట్ అంటే ఏంటో ఆ పదాలకు అర్థాలు కూడా తెలియవు అప్పట్లో. కానీ చెప్పారు మాస్టరు. సరే విన్నాం, ఊకొట్టాం. ఇంక చేసుకుంటూ ముందు నుంచి పద్మా మేడం నేను ధ్యానం నేర్చుకున్న 15వ రోజున మేడంని పిలిచి మా డాబా పైన క్లాస్ పెట్టాను. పెడితే 250 మంది వచ్చారు. మీరు ఇందాక మాట్లాడమంటే మైక్లో మీరు మాట్లాడలేకున్నట్టుగానే నేను కూడా ఆ రోజు అలాగే ఫీల్ అయ్యాను. నేనేం చెబుతాను మేడం, ధ్యానం పెట్టాను మీరు మాట్లాడండి అంటే, ఎందుకు పెట్టావో అన్నా చెప్పాలి కదా నువ్వు అన్నారు. అంటే చెప్పాను, నాకేదో ఇబ్బంది తొలగింది అందుకోసమని పెట్టాను అని చెప్పా. చెప్తే ఆవిడ అన్నారు, నేనేదో నేర్చేసుకున్నాను అది అందరికీ చెప్పేయాలి అనే యాంగ్జైటీ ఫీల్ అవుతోంది, ఆవిడ పెట్టిన కారణం ఇదే అన్నారు. అట్లా ఆ 250 మందిలో చాలామంది ఇప్పుడు విజయవాడలో మాస్టర్స్గా ఉన్నారు. వాళ్ళంతా కూడా మీ క్లాసులకు వస్తూ ఉన్నారు. ఈ 25 సంవత్సరాల నా ధ్యాన జీవితంలో ఎన్నో క్లాసులు, ఎన్నో ఊళ్ళు తిరిగాను. మరి నేను కూడా తలుపు చాటున పెరిగిన దాన్నే. మీ కౌలూరు వాళ్ళే కాదు, నేను అలాగే పెరిగాను. ఇవాళ ఎన్ని ఊళ్ళు తిరుగుతున్నాను, ఎంతమంది రమ్మంటే అక్కడికి 1 డే వర్క్షాప్స్ ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకు అంటే నాకు 1 అవర్ క్లాసు, హాఫ్ అన్ అవర్ క్లాసు ఇస్తే నాకు సరిపోదు. టీ తాగినట్టుగా కూడా ఉండదు నాకు. ఎందుకు అంటే మీరు అన్నం నీళ్లు పెట్టకపోయినా పర్లేదు, 3 రోజులు క్లాస్ చెప్పమన్నా చెప్పాలి అనే అంత జిజ్ఞాస ఉంది నాలో. అలాంటి ఆ ఓర్పు, ఆ సహనము అనేవి ఈ ధ్యానంలోనే నేర్చుకున్నా. అంతకుముందు అలా ఉండేదాన్నే కాదు. అసలు ఎట్లా అంటే అలా మాట్లాడుతూ ఉండేదాన్ని. కోపం వచ్చిందంటే ఎదురుగుండా ఏ మనిషి ఉన్నారు, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు అని కూడా గౌరవించాలి అనేది కూడా ఉండేది కాదు. వాళ్ళని కొట్టాలి అన్నంత ఉండేది. అదంతా కూడా ఈ ధ్యానంలోకి వచ్చినాక నన్ను నేను హీల్ చేసుకుని, బాగు చేసుకుని ఈ స్థాయిలోకి వచ్చి ఇప్పుడు ఇలా క్లాసులు చేస్తూ ఇంత అనంతంగా, ఇంకా ఆ గురువు గారు ఇంత జ్ఞానబోధ చేస్తే మనం ఇంకా ఇంట్లోనే కూర్చున్నామే, సంసారమే నిర్వాణం అన్నాడు. మరి కూతురు పెళ్లి చేసాం, 2 పిల్లలు, ఆ 2కి సేవ, ఇలా క్లాసులు చూసుకుంటూ నేను చేయాల్సిన కర్తవ్యాన్ని నేను ఎప్పుడూ మరవలేదు. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించుకుంటూ ముందుకు సాగుతూ ఇప్పుడు దాకా ఇలా మీ ముందుకు వచ్చి, ఇప్పుడు సృష్టి పద్మ అంటే ఎవరు అంటే కౌలూరు గ్రామం ద్వారా 169 దేశాలు చూస్తున్నాయి. ఎవరు అంటే అందరికీ ఒక ఛాలెంజ్గా మనం జీవించాలి. కౌలూరు గ్రామ వాస్తవ్యులు అంటే ఎవరు, ధ్యాన ప్రచారంలో అసలు ఎంత ఉన్నతంగా ఎదిగారో వాళ్ళు, రాజలక్ష్మి గారు ప్రసాద్ గారి జంట యొక్క ఆ ధ్యాన పరిచయంలో మీరంతా ఎలా ఎదిగారో కూడా అందరికీ తెలియాలి. అందుకోసమని ఏర్పాటు చేయటం అయింది. పిఎంసి వారికి అసలు సదా సర్వదా మేము ఎప్పుడూ కూడా రుణపడే ఉంటాము. వారు ఏమన్నారంటే 200 మంది లేనిదే పిఎంసి రాదండి అని అంటే, మాకు తెలియదు కదండి, ముందు మేము కొత్త రూల్ పెట్టుకున్నారని మేము ముందు బుక్ చేసుకున్నాం, మాకు పంపించండి అన్నాం. అంటే వాళ్ళు పంపించారు. అందుకోసం వాళ్ళకి మాత్రం ఈ లావణ్య ఆ గాయత్రి పిరమిడ్ తరపున అసలు అనంతమైన కృతజ్ఞతలు. దేవినేని ఉషారాణి, సాంబశివరావు గారులకు నిజంగా ఆవిడ విశ్వానికి ఇది అంకితం ఇచ్చాను నేను అన్నప్పుడు నా ఒళ్ళంతా ఒక్కటే చల్లబడిపోయి రోమాలన్నీ నెక్క పడుచుకుని అసలు అనంత విశ్వంలోకి ఆ ఎనర్జీ వెళ్ళిపోయింది ఆవిడ అన్న తాటికి. నిజంగా పొద్దున్న వచ్చేటప్పటికే ఈ యొక్క వాతావరణం దీన్ని చూస్తే నాకు ఎట్లా అంటే చెప్పాను అప్పుడే, ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో. నిజంగా మీ అందరి ఓర్పుకి, మీ సహనానికి, మీ యొక్క దానశీల గుణానికి కూడా మీ పాదాలంటే నమస్కరించినా కూడా ఆ రుణం తీరదు. సదా సర్వదా మీ అందరికీ రుణపడి ఉంటానని ఆ బ్రహ్మశ్రీ పత్రిజీ గురువు రుణం ఇంకా తీర్చుకుంటూ ఇలాగే సేవ చేస్తానని చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. బిఎంసి వారికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే అండి, చక్కగా మనం కౌలూరు ఆత్మబంధువులందరి నుంచి కూడా ఆత్మజ్ఞానం తీసుకున్నాము. నిజంగా చెప్పాలంటే కొంచెం కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ ఉన్నా
కొన్ని సంవత్సరాలుగా ధ్యానం ఏదో ఒకటి మార్పు అయితే జరుగుతుంది అనేది అయితే నాకు అనిపించిన ఫీల్. ఎందుకంటే స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో 2012 నుంచి 2020 వరకు కంటిన్యూగా క్లాసులు అన్నీ జూమ్ కరోనా టైంలో కూడా ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ లైట్ వర్కర్స్‌లో కూడా స్టార్ట్ అవ్వకముందు నుంచే మేము క్లాసులు చేయటం జరిగిందనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా ఎన్నో క్లాసులు జరిగాయి జూమ్‌లో. ఆ తర్వాతే అనిపించిన ఫీల్ అంటే ఏంటి అంటే, గ్రామీణ వాతావరణాల్లో చాలామందికి తెలీదు. ఎందుకంటే నాలాగా మేము కొంచెం మామూలుగా మైలవరం అంటే మేజర్ పంచాయతీల్లో ఉన్న వాళ్ళకే ఆడవాళ్ళం అంటే ఇప్పుడు పద్మ మేడం చెప్పినట్లు ఎక్కడో అంటే తలుపు చాటున బతికే వాళ్ళం, వంటింట్లో ఉండిపోయే వాళ్ళకి ధ్యాన పరిచయం జరిగితే వాళ్ళు అద్భుతంగా జీవిస్తారు కదా! ఎక్కడో గ్రామీణ వాతావరణాల్లో అసంతృప్తితో ఉంటారు. జీవితం అనేది అసంతృప్తితో జీవించటానికి రాలేదు. అది ఒక ధ్యానం చేసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకుంటాం రకరకాలు. ఇవన్నీ కర్మ సిద్ధాంతమా? మిగతాదంతా ఏంటి అనేది పక్కన పెడితే గనక అదెప్పుడు అర్థమవుతుంది? జ్ఞానం అర్థమైతే అర్థమవుతుంది. పత్రిసారి ఏదైతే ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అంటారో, ఆ ముక్తి రావాలి అంటే ఈ సంతృప్తి ఉంది జీవితంలో అనేది అర్థం అవ్వాలి అనేది అనిపించి పల్లెటూరులకు, గ్రామీణ వాతావరణాల వాళ్ళకి ధ్యానం పరిచయం చేద్దాం అనుకోవటం, అనుకోకుండా అదే బ్యాంక్ పని మీద మా వారు రావటం, మా చెల్లి వాళ్ళది ఈ ఊరు కాబట్టి రజని తనప్పుడు ఏదో కొంచెం బాగా అసలే సన్నగా ఉంటుంది, ఇంకా సన్నగా అయిపోతే రజని హెల్త్ బాగోలేదా ఏంటి, ధ్యానం చేస్తే బాగుంటుంది కదా అంటే, తనేమో నాకు కాదు అక్కయ్యకి అస్సలు బాగోట్లేదు, నేను అక్కయ్యని అడిగి చెబుతాను అని అనటం. సరే ఒక్కరోజు ధ్యానం పరిచయం చేయడానికి అని రావటం, ఒక 10 మంది వచ్చారు. అట్లా డిసెంబర్ 25 నుంచి మళ్ళీ 41 రోజులు కంటిన్యూ చేయటం. అలా 4 నెలల పాటు డిసెంబర్ 20 నుంచి ఏప్రిల్ 2nd టైం కరోనా వచ్చే వరకు కూడా మేము రెగ్యులర్గా రావటం. ఒక 40 రోజులు మాత్రం ఇంకెవరికి క్లాసులు మాస్టర్ని కూడా పిలవలేదు. వీళ్ళకి అర్థం అవుతుంటే కొంచెం అలవాటు చేసిన తర్వాత మాస్టర్స్ని తీసుకురావచ్చని ఒక 40 రోజులు మాత్రం కంటిన్యూగా మేమే రావటం జరిగింది. సెకండ్ 41 డేస్ మాస్టర్స్ వచ్చారు. తర్వాత వేరే వాళ్ళు ఇంట్లో పెట్టుకోవటం, అట్లా 4 నెలలు మాత్రం కంటిన్యూగా జరిగిందనమాట. అలా అప్పుడు ఒక 70 మంది వరకు రెగ్యులర్గా వచ్చారు. తర్వాత సెకండ్ టైం కరోనాలో కొన్ని రోజులు ఆగినా మళ్ళీ తర్వాత ఏదైనా విల్లు ఎక్కువ పెట్టిన బాణం ఇంకా ముందుకు పోవటానికి అన్నట్లు తర్వాత రెగ్యులర్గా క్లాసులు జరగటం. అక్కడి నుంచి సప్తాహాలు జరిగినాయి. గుళ్ళల్లో 108 రోజులు జరిగినాయి. వేణుగోపాల స్వామి గుళ్ళో అలా ఎవరింట్లో వాళ్ళు సప్తాహాలు చేయటం, 41 డేస్ క్లాసులు చేయటం, పిరమిడ్లో క్లాసులు చేయటం, పిరమిడ్ కట్టడం వాళ్ళు అనుకోకుండా. ఆ పిరమిడ్ కట్టిన తర్వాతే వాళ్ళకు ఒక అంటే ఎవరైతే పిల్లలు అనుకుంటామో మామూలుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉన్న ఒక్కగానొక పాప యాక్సిడెంట్ అయి బాడీ వెకేట్ చేయటం. ఆ తర్వాత 9 నెలల్లో ఎవ్వరూ పిరమిడ్లో అంటే ఆ పిరమిడ్ కట్టించిన వాళ్ళు కానీ, ఊళ్ళో వాళ్ళు కానీ, మేము కానీ ఎవ్వరూ పిరమిడ్కి తిరిగి రాకుండా ఉండటం. 9 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళకి వాళ్ళే రియలైజేషన్ అయ్యి మళ్ళీ క్లాసులు స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మళ్ళీ చెన్నకేశ్వరరావు గారిని పిలిపించి, విజయవాడ పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా ఉన్న ఆయన పిలిపించి మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేయటం. ఆయన వచ్చి మెడిటేషన్ చేసి అద్భుతంగా ఉందమ్మా 10 నెలలు పిరమిడ్ వాడకపోయినా కూడా అని చెప్పటం. ఇక అక్కడి నుంచి ఏదైతే దివ్యాత్మ స్వరూపులు అని చెప్పి మనం అనుకుంటామో, ఏదైతే ఒక ఎనర్జీతో నడుస్తుంది అనుకుంటామో అక్కడి నుంచి ఆకపోకుండా కంటిన్యూగా 41 డేస్ క్లాసులు, 108 డేస్ క్లాసులు, ప్రతి అమావాస్యకి పౌర్ణానికి క్లాసులు జరగటం మాత్రం మాస్టర్స్ తోటి జరుగుతూనే ఉంది. ఇందులో ఇక్కడ ఈ ధ్యాన ఆత్మబంధువులు అందరి సహకారంతో చక్కగా ఒక 5-6 నెలల నుంచి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి మాస్టర్ ఎప్పుడు వచ్చినా కూడా చక్కగా ధ్యాన ప్రసాదం, యజ్ఞ ప్రసాదం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నమాట అందరి సహకారంతో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కరు తీసుకురాని, లేదంటే ఒక్కొక్క రోజు ఏమో ఇదిగో మేము ఇస్తాము అని చెప్పేసి ఇవ్వటంతో చక్కగా అన్నప్రసాదం కూడా దానికి తగ్గట్టుగానే గ్యాస్ స్టవ్, అలాగే ఏదైతే దానికి కావాల్సిన వస్తువులు పళ్ళాలు, ప్లేట్లు, గ్లాసులు అలాంటివన్నీ కూడా సహకారం కూడా అందరి సహకారంతో జరుగుతుందన్నమాట. కాబట్టి అంటే మనందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అందరి సహకారం ఉంటేనే ఏదైనా చేయగలం అన్నమాట. అందరం కలిసి ఒకటిగా ఉంటే ఏదైనా చేయగలం. ఒక్కళ్ళగా ఉన్నప్పుడు ఒక్కళ్ళగానే ఉంటాం అన్నమాట. వాళ్ళు విశ్వానికి వదిలిపెట్టాం శ్రీ లావణ్య గాయత్రి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని అన్నందుకు చక్కగా ఇక్కడి నుంచి ఇంకా క్లాసులు జరుగుతాయమ్మా. అందరూ మాస్టర్స్ వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి ఇంకా బాగా జరిగిద్దమ్మా వర్క్ అని చెప్పటం జరుగుతుందన్నమాట. కాబట్టి మనందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎక్కడో మారుమూల ఉండేవాళ్ళం మనం ఈరోజు ఒక మైక్ పట్టుకొని ఒక 2 నిమిషాలు అనిపిస్తుంది ఏంటి దీనివల్ల ఉపయోగం అని చెప్పి.
ఏదైనా విశ్వంలోకి వెళ్ళినప్పుడు విశ్వం నుంచి మళ్ళీ 10 తిరిగి వస్తుందని ఇందాక ఎవరో చెప్పారనమాట. నేను అది నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను అని. మనకి కనిపించడానికి అంటే గబగబా చెప్పలేకపోయినా అందరి లోపల ఉన్న బ్లిస్‌ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తెలియపరిచామనమాట. హెల్త్ ప్రాబ్లమ్ అనో, లేతే ఇంకొకటనో అర్థం అయ్యో, చెప్పలేక, మాట్లాడలేక. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికి అలవాటు లేక. కాబట్టి అందరి మనసుల్లో ఉన్న బ్లిస్‌తో మాత్రం ఎంతసేపు ఇక్కడ ఉండగలిగాం. లేదు అంటే ఉండలేకపోయేవాళ్ళం. ఇది ఫస్ట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే రెండో రోజు అనమాట. ఇంత టైము స్పెండ్ చేయటం. పొద్దున పూట 10కి వస్తే మాకు 1 వరకే ఉండేది. భోజనం చేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అలాంటిది ఇది మొన్న 17వ తారీఖు కేవీ రావు గారు ఉన్నప్పుడు ఉండటం, మళ్ళీ ఈరోజు ఇంత టైం ఉండటం కూడా. అంటే ఆత్మపరంగా ఎదిగామని. ఎందుకు అంటే ఆ కూర్చునే స్థాయి వచ్చినా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆత్మపరంగా ఎదిగినట్లే మనం. కాబట్టి చక్కగా నాకైతే అంటే ఓకే. ఇంకా అంటే నా నా ఫీల్ ప్రకారం అంటే జీవితం అంటే నా చిన్నప్పటి నుంచి ఉన్న తపన ప్రకారం ఏదైతే ఈ వండుకోవటం, తినటం అంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా కాకుండా ఇది కాకుండా ఇంకేదో ఉంటది అన్నది నాకు 2010లోనే ధ్యాన పరిచయం. తర్వాతే హెల్త్ ప్రాబ్లమ్ కోసం కాదు. ఈ హెల్త్ ప్రాబ్లమ్ అనేది ధ్యానంలోకి రావటానికి క్రియేట్ చేయబడింది అనేదైతే నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఆటోమేటిక్‌గా ఏదో ఒకటి వస్తానే ఉంటాయి. అట్లా అని ప్యూర్‌గా ధ్యానం చేస్తుంటే చావు పుట్టుకలు ఉండవా అంటే చావు పుట్టుకలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏది రోగాలుంటాయి, నొప్పులుంటాయి, అన్నీ ఉంటాయి. దానికి ఎంతవరకు తట్టుకొని నిలబడగలుగుతున్నాం? ఏదైనా ఎమోషన్ వచ్చినప్పుడు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్లో ఇరుక్కోకుండా, బురదలో అంటే శ్లేష్మంలో ఏగలాగా ఇరుక్కోకుండా వెంటనే బయటికి రాగలుగుతున్నామా లేదా అనేదే మనం ఆత్మపరంగా అంటే జ్ఞానం ఎంతవరకు తీసుకున్నాం అనేది అర్థమవుతుంది తప్ప అసలు ఏమీ రావు. సాఫ్ట్‌గా వెళ్ళిపోతా ఉంటది. ఒక సిమెంట్ రోడ్ లాగా ప్రయాణం అనేదైతే కాదు. మనల్ని ముందుకు నడిపించబడుతుంది. ఓన్లీ ఒక వెహికల్ లాగా మాత్రమే ఇక్కడుండి చక్కగా ఇక్కడి నుంచి గంగినేని గ్రామం, అక్కడి నుంచి వేరే ఎక్కడికైనా వీళ్ళందరినీ రెడీ చేస్తే ఏదో 'ఠాగూర్' సినిమాలో చెప్పినట్టు ఒకళ్ళ ముగ్గురికి చెప్తే ముగ్గురు తయారైతే వాళ్ళ ముగ్గురికి ఎలాగో ఇక్కడ వాళ్ళందరం గ్రామీణ స్త్రీలు ఎలా ఉంటారనేది మనకి మాత్రం తెలుసు కాబట్టి మనం వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి చక్కగా బుజ్జగించినట్లు చెప్పొచ్చమ్మా. ఎందుకంటే మనం ఇక్కడి నుంచే వెళ్ళాం కాబట్టి మనకి వాళ్ళ వాతావరణం, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అవన్నీ ఎలా ఉంటాయి అర్థమవుతాయి. ఒక సిటీలో వచ్చిన వాళ్ళకి తెలీదు. ఎట్లా తెలీదంటే వాళ్ళకి పొద్దున్న లేవగానే అన్ని పని మనుషులు చేసుకెళ్ళిపోతూ ఉంటారు. పనులుండవు. వాళ్ళు ఆఫీసుల్లో, ఉద్యోగాల్లో ఉండటం వల్ల వాళ్ళకి టైం ప్రకారం ఉంటది. మనకి అలా కాదు వ్యవసాయదారుల కుటుంబాల్లో. అది మనకి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి మనం వెళ్ళి మళ్ళీ గ్రామీణ వాతావరణాల్లో చెప్పడానికి ఈజీగా ఉంటదనమాట. వాళ్ళ టైమింగ్స్ ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, ఇవన్నీ మనకి అర్థమవుతాయి అనమాట. అందుకని మనందరము కూడా నెక్స్ట్ ఏదైతే పత్రిజీకి రుణపడి ఉన్నాము అనేది ప్రాపంచిక మాట. మనం ఇచ్చే గురుదక్షిణ ఏదైనా ఉంది విశ్వానికి పత్రిజీ మనకి నేర్పిన జ్ఞానం ద్వారా అంటే మనం కూడా 10 ఊర్లు వెళ్ళి మనం ఇదిగో ఈ అంటే సహజంగా ఇప్పుడు నా జన్మభూమి అని చెప్పుకుంటాం మామూలుగా. అంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో వచ్చిన టైంలో చెప్పింది అది జన్మభూమి అనేది. మనం ఇక్కడ కొన్ని ఊర్లు గ్రామాలు దత్తత తీసుకున్నారని చెప్తారనమాట పెద్ద పెద్ద సెలబ్రిటీలు. మనం ఇక్కడ కూడా నేను ఒక గ్రామాల్లో అయినా ధ్యాన పరిచారం చేస్తాను, వాళ్ళకి ధ్యానం పరిచయం చేస్తాను, అక్కడ క్లాసులు చెప్తూ ఉంటాను. ఓహో ఇది నా లైఫ్ డిజైన్గా నేను భూమి మీదకి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను. ఎవరికి అన్ని అనిపిస్తే అన్ని. 1 ఊరా, 2 ఊర్ల, 3 ఊర్లు ఇక్కడిక్కడే కాదు. ఇందాక వేరే మావయ్య చెప్పినట్లు కూడా వారానికి ఇద్దరు చొప్పున 3 గంటలు సాధన పెట్టుకుందాం. ఎండాకాలం ఎట్లాగూ కాస్త పిరమిడ్లో ఏసీ ఉంది కాబట్టి ఈ తలుపు క్లోజ్ చేసుకుని అందరం ఒకటే టైంకి వస్తే 3 గంటల సాధన పెట్టుకుంటే ఇదిగో ఈరోజు నేను స్వచ్ఛందంగా వాళ్ళు చెప్పక్కర్లే ఎవరో కూడా ఈ పిరమిడ్ మన అందరిది కాబట్టి ఇదిగో ఈరోజు నేను వస్తాను, కాస్త క్లీన్ చేసే ఉంటుంది. కుర్చీలు సర్దటం, కర్పూరం బిళ్ళలు చల్లటం అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఇదిగో ఈ వారం నేను వస్తానని ముందే చెప్పేసుకుని ఉంటే కనుక సాధన కుదురుతుంది. మనం 108 రోజుల సాధన ఈరోజు పిఎంసి ఛానల్ మన ముందుకు రావడానికి మాత్రం రాగలిగింది. అది వ్యక్తులు ఎవరన్నా కానీ ఎవరైనా కారణం కావచ్చు. ప్రతిదీ కార్యకారణ సంబంధమే కాబట్టి కారణం లేకుండా ఏ కార్యము జరగదు కాబట్టి ప్రతిదీ కార్యకారణ సంబంధమే. మనం 108 రోజులు ధ్యానం చేసాము. లాస్ట్ వారం రోజులు చక్కగా 7 గంటలు, 6 గంటలు, 5 గంటలు, 4 గంటలు, 3 గంటలు, 2 గంటలు, 1 గంట సాధన, 2 సీనియర్ మాస్టర్ క్లాసులతో కంప్లీట్ చేసుకున్నాం మనం. కాబట్టి అద్భుతంగా ఆ ఎనర్జీతోనే ఎండాకాలం కాబట్టి మాస్టర్స్ ఎవరైనా వస్తే వారంతో సంబంధం లేకుండా పెట్టుకోవచ్చు. ప్రత్యేకించి పలానా రోజు అని చెప్పేసి ఒక రోజు అనుకొని 3 గంటలు సాధనకి పెట్టుకుంటే కనుక అద్భుతంగా ఇంకా అద్భుతంగా మళ్ళీ అంటే కొత్త వాళ్ళకి మనం చెప్పడానికి మన ఎనర్జీ లెవెల్స్ ఎంత పెరిగినాయి. ఎందుకు అంటే ప్రాపంచిక జీవితంలో ఉంటాం. మనం ఉన్న గ్రామీణ వాతావరణానికి తప్పదు, ప్రాపంచిక జీవితంలో ఉండక తప్పదు. మధ్య మార్గంలో ఉండమని పత్రిజీనే చెప్పారు. ప్రతిది ఏదైనా అతి సర్వర్త వర్జేయత్ అని. కాబట్టి మనం ఆయనకి ఇచ్చే గురుదక్షిణగా ఏదైతే నో కామెంట్, నో జడ్జిమెంట్, నో కంపారిజన్, నో ఇంటర్ఫీరెన్స్,
నో కంప్లైంట్స్, వీటితో ముందుకు వెళ్తూ వర్తమాన స్థితిలో ఉంటూ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజే శ్వాస ఇప్పుడిప్పుడే పీలుస్తాం, పీల్చి క్యానుల్లో దాచుకోవడానికి కుదరదు. అట్లాగే మనం కూడా వర్తమాన స్థితిలో ఉంటూ చక్కగా ఆయన చెప్పిన అన్ని పాటిస్తూ వెళ్ళగలిగినప్పుడు మాత్రం ఇందాక తను చెప్పింది నోటి మాట నుదుటి వ్రాత అని చెప్పేసి, అలాగే మనస్సులోని శూన్యం, నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం అని చెప్తారనమాట పత్రిజీ. ఏదైతే పత్రిజీ చెప్పినవన్నీ కనుక మనం చిన్నవే, మోక్షానికి అంటే సూక్ష్మమైన దారి ఏదైనా ఉంది అంటే పత్రిజీ చెప్పిన ఒక్కటి ఫాలో అయితే కనుక అద్భుతంగా జీవించవచ్చు అనమాట. మన లోపల మనం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఆటోమేటిక్గా మనకు ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ పెరుగుతాయి. కాబట్టి చక్కగా మీరు సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఇంకా కొంతమందికి ఇన్స్పిరేషన్గా మారి ఇంకా కొన్ని వాళ్ళకి ధ్యాన పరిచయం చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, ముందు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్ గారి రూపంలో అడిగి రజని అలాగే లక్ష్మీ దంపతులు మాకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా మా అమ్మల్ని అంటే ఎంతో ఆదరామానంతో ఆదరిస్తూ అందరం దగ్గర చుట్టాలు అయినా కూడా ఇంకా సొంత కుటుంబ సభ్యుల్లాగా, అదే మామూలుగా అయితే మనందరం ఆస్తుల గురించో పిల్లల గురించో చదువుల గురించో మాట్లాడుకుంటామే. మనం ఏ రోజు కూడా ఈ 5 ఏళ్లలో క్లాస్కి వచ్చిన తర్వాత మాత్రం ఆత్మజ్ఞానం గురించే మాట్లాడుకున్నాం తప్ప ఎక్కడా కూడా పర్సనల్ విషయాలు మాట్లాడుకోలేదన్నమాట. నన్ను లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 18వ తారీఖు సంవత్సరం ప్రసాద్ గారు బాడీ వెకేట్ చేసి అప్పటి నుంచి కూడా ఇంకా ఆయన ఉంటే అక్కడే ఉండేవాడు. ఇప్పుడు మీ అందరి రూపంలో ఆయన ఉండి కేర్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పుట్టడం సహజం, చనిపోవటం, బాడీ వెకేట్ చేయటం అనేది కూడా సహజం అనేది అంతకు ముందే అర్థం అయినా కూడా కానీ ఆ లోపల మనిషి లేని వెలితి ఉన్న దాన్ని కూడా మీరందరూ కూడా ఎవరో ఒకళ్ళు ధ్యానం అంటే ఫోన్ చేసి మాట్లాడటం కానీ, జూమ్లో ఏదైనా ఎమోషనల్ అయితే వెంటనే అట్లా కాదు అని తెలియజేయటం కానీ చాలా అద్భుతంగా నాకు అవకాశం ఇచ్చి నన్ను దగ్గరికి తీసుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే ఆధ్యాత్మికంగా జన్మనిచ్చింది మాత్రం స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ జీకే గారు, అలాగే CEO ఉన్న శ్రీదేవి మేడం. కాబట్టి వాళ్ళకు కూడా అనంతకోటి పాద నమస్కారాలు తెలియజేస్తూ, వాళ్ళ గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ప్రతిక్షణం సత్యదర్శనం అని PMC ఛానల్ ద్వారా మనకి ఇంత సహాయాన్ని అందించి, అది పద్మగారు నోటి వెంట PMC ఛానల్ వాళ్ళని పిలుద్దామని చెప్పేసి అనిపించినందుకు దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా, ఉన్నతాత్మలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మనకి ఇక్కడికి వచ్చిన రాజు మాస్టర్ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. PMCకి మనం పోయిన నెల నుంచే మనకి తోచినంత సహాయ సహకారం అందించడం స్టార్ట్ చేసిన వెంటనే మన దగ్గరికి వచ్చింది. కాబట్టి మనం విశ్వానికి ఒక అడుగు వేస్తే విశ్వం మన దగ్గరికి 10 అడుగులు వేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. ఈ నెల కూడా అదే ఉత్సాహంతో మనం కొన్నాళ్ల పాటు కంటిన్యూ చేస్తూ PMCని బ్రతికించుకుందాం, విశ్వవ్యాప్తం చేద్దామనేది మన అందరం కూడా సంకల్పంగా చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే అండి, మనకి చక్కగా సృష్టి పద్మ గారు ఈరోజు ఉషారాణి సాంబశివరావు గారి దంపతుల్ని సన్మానం చేసుకొని చిరు సత్కారం చేసుకుంటారు, అది కూడా PMC అభిముఖంగా. కాబట్టి చక్కగా వాళ్ళిద్దరూ వచ్చి వాళ్ళ పిల్లలుగా మమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు వాళ్ళకి వేల కృతజ్ఞతలు. ఇది పక్కలాగా కూర్చోబెడదాం. మనందరి గురువు గారైన జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి వేల కృతజ్ఞతలండి. మాకు జన్మనిచ్చింది మా తల్లిదండ్రులు అయితే, మళ్ళీ మాకు జన్మనిచ్చింది ప్రసాద్ గారు, రాజలక్ష్మి గారు దంపతులు. మళ్ళీ మేము ఈ ఊరికి వచ్చినప్పుడు మీ అందరి అభిమానం ఈ రోజుకి మీ కళ్ళల్లో చూసి ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎప్పటికీ మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాము. మీకు వేల కృతజ్ఞతలు.
అదే అభిమానంతో ప్రసాద్ గారి కన్న కళ్ళు కౌలూరుని ధ్యాన కౌలూరుగా చేయాలని ప్రసాద్ గారి కోరిక. ఈ ఊరు కౌలూరు ఉషావాళ్ళు వస్తారు, ఎక్కడికి వెళ్ళినా ముందు పరిచయం చేసి పిరమిడ్ కట్టారండి, వాళ్ళు కౌలూరులో ఉండట్లేదు కానీ కౌలూరు వస్తారండి అని చెప్పేసేవాళ్ళు. అట్లాగే మళ్ళీ మేము కౌలూరులో వచ్చి 41 days పెట్టినప్పుడే ప్రసాద్ గారు బాడీ వికెట్ చేశారు. ఎప్పటికీ మనతోనే ప్రసాద్ గారు. మా పాప లావణ్య బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వాళ్ళ చైతన్యంతో ఇంత దూరం మనకు ఇన్ని రోజులు చక్కగా నిర్వహించుకుంటున్నందుకు మనం వేల కృతజ్ఞతలు తెలుపుకున్నామండి. మనం చేసిన దానికి మనకి తోడుగా పద్మ మేడంకి ఈరోజు పిఎంసి ఛానల్ రావాలి అని సంకల్పించినందుకు, మనం కూడా ఒక అడుగు ముందుకేసినందుకు పిఎంసికి మన పోయిన నెల నుంచే అందరం కలిసి పిఎంసి ఛానల్కి మనీ వేసాము. మేము 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 2000 కడతానే ఉండవండి పిఎంసికి. అట్లాగే ప్రతి నెల మనం పిఎంసికి మనకు చేతనైన సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్దామని ఇట్లా అందరం కలిసి మనందరం చక్కగా ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని ఒకరికొకరం తెలియజేసుకుంటూ మనకి ఈ ధ్యానాన్ని తెలియజేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొక్కసారి వేల కృతజ్ఞతలు తెలుసుకున్నాను. మా కుటుంబం మొత్తం మమ్మల్ని మీరు కట్టారు ఇట్లా అని ఎవ్వరూ కూడా ఒక్కసారి కూడా అనలేదండి. ఇటు నా తరపునైనా సాంబశివరావు గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లెళ్ళైనా ధ్యాన కుటుంబం అండి మాది మొత్తం. ఇబ్రహీంపట్నంలో ఉన్న సాంబశివరావు గారు అంత డిప్రెషన్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని అందించండి. ఆయన ద్వారా 10-15 మంది వరకు ధ్యానంలోకి వచ్చారు. బయటికి రాపోయినా వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారండి. చాలా చక్కగా ఇలాగే మన జీవితాన్ని చాలా అద్భుతంగా ధ్యానాన్ని జ్ఞానాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ.
కొంచెం ఒక్క నిమిషం అండి. కొంచెం మన అందరికి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన రాజలక్ష్మి గారు ప్రసాద్ గారి దంపతులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనలో ఉన్న పెద్దవాళ్ళకి చిన్న సన్మానం చేసుకుందామండి. మిగతా వాళ్ళకి మళ్ళీ మరొకసారి చేసుకుందాం. రెడ్ వర్ణాలు ఈ సృష్టిలో ఓకే మీ పేరు ఎలా వచ్చావు? నా పేరు భోగినేని మురళీకృష్ణ. కృష్ణుడు 8వ, నేను 8వ. మా పక్కన పూజారి ఒక ఆయన సత్యనారాయణ గారని గుడి పూజారి, అమ్మ కృష్ణుడు 8వ, నీకు 8వ పుట్టాడుగమ్మా, ఈవిడికి మురళీకృష్ణ అని పెట్టు అని అన్నారు. పెట్టారు. ఈ మహాసభ నాకు మహా సంతోషంగా ఉంది. నేను ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటి, ఎరుక ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం చూడాలి మనం అనేది నేను బాగా నేర్చుకున్నాను. ఆరోగ్యపరంగా నాకు పెద్దగా ఏమీ లేదు, కానీ పర్వాలేదు. ఈసారి బాగా మాట్లాడుతూ కొంచెం కొత్త మొదలు రండి మిగతా చేయండి.
శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి తన ముఖము చంద్రవంక తన మనసు పాలపుంత హంస తూలికింత తను వాట పాటలింట కందిపోవులంట కనపడదు ఎండగింత శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి హారములతో మహావిందు భోజనంతో సిరివెన్నెల సంగీతం చిరునగముల రసగీతం చెలికత్తెలాడే నాట్యం భూతలం పైన స్వర్గం సరిగా గచ్ఛామి పండు వంటి వనిత పగడాల నిప్పు కలిగి
ఉషస్సుల నెలవంక యశోదకు పెళ్ళంట హరివిల్లి మోగెనంట దివి నుండి దిగిన జంట శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి నా వయసు పూలు ముడిసే తన కడుపు కాయ కాసే రచ్చిల్లిపోయే రాజ్యం రాహులుడి జన్మధన్యం బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి లేదు తనకు కుదుట పడదు మనసు కష్టాల నెరుగడాయి తనకు సుఖం ఎక్కువాయి రాబడుల పిలిచినాడు రాజ్యం అంత తిరిగినాడు బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి వయసు తెలుసుకొని శవాన్ని తను చూసి బతుకు నిలువదాన్ని తెలిసి తన్నీడు చూసినాడు తను కలత చెందినాడు బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి తల్లిని వదిలినాడు తన తండ్రిని వదిలినాడు భార్యను వదిలినాడు భార్య వదిలినాడు రాజ్యం వదిలినాడు రాజ్యపు భోగ వదిలినాడు బుద్ధం శరణం గచ్ఛామి శరణం గచ్ఛామి శరణం గచ్ఛామి యుద్ధమొద్దు అంటే ఉరితాడు అడ్డమొచ్చే శాంతి కోరుకుంటే కరల చేసి ఆత్మ కోరితేనే మనిషిని పాత్రవేయ శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ప్రతిన పూనినాడు ప్రతిఘటన చేసినాడు మమత కోరినాడు తను సమత చాటినాడు సుఖము కోరినాడు బహుజన హితము నేర్పినాడు బుద్ధం శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సృష్టిలో అన్నిటికన్నా మాధవ సేవ కన్నా మానవ సేవే గొప్పదని మనందరికీ తెలుసు. కానీ ఆధ్యాత్మిక సేవే గొప్పదని పత్రిజీ గారు చెప్పారు. ఆ ఆధ్యాత్మిక సేవలో కూడా ఆత్మజ్ఞాన సేవ గొప్పదని మనందరికీ తెలియజేసిన రాజ్యలక్ష్మి ప్రసాద్ గారి దంపతులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఆ సేవలో మనల్ని కూడా ప్రయాణించేటట్టు చేసినందుకు ఆ ప్రయాణం చేస్తున్న ఉషాకి అలాగే సాంబశివరావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి, సృష్టి పద్మ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. రమా మేడం ఇందాక మాట్లాడారు, కానీ మళ్ళీ వచ్చి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఈసారి మేడంకి బరువు బాధ్యతలు పెట్టాలి. ఎందుకు అంటే మేడం కొంచెం ఖాళీగా ఉన్నారంట. 4 గ్రామాలు అప్పచేద్దాం మేడం గారి ద్వారా అయిపోతాయి జానమయం. అందుకోసమే ఆత్మ తన యొక్క స్థాయిని స్థితిని బట్టి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఏమీ తెలియని సామాన్య గృహిణి ఊళ్ళన్నీ తిరగమని ఎట్లా అప్పచెప్పింది ఆ ధ్యానం నాకు. నేను ఎలా వస్తున్నాను, రూట్ తెలీదు, బస్సు ఎక్కడం తెలీదు, రిక్షా ఎక్కడం తెలీదు, ఆటో ఎక్కడం తెలీదు. మా నాన్నని చూడకుండా ఉండలేను. మేము మాచవరంలో ఉంటే మాకు కొత్త కాపురం ఆటో నెంబర్ గేటు దగ్గర పెడితే అక్కడికి వెళ్ళాలంటే సిటీ బస్సు ఎక్కడం రాదుగా. అందుకని ఎలాగో దాచుకున్న డబ్బులు ఉంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర రిక్షా ఎక్కేదాన్ని ఎట్టొకటో మాట్లాడుకుని ఒక 10 రూపాయలకి. 32 సంవత్సరాల క్రితం సంఘటన ఇది. మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడ 10 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఎక్కడ దిగేదాన్ని. అలా జీవితం అలా సాగింది.
అప్పటికి ఇంకా పాప పుట్టలేదు కాబట్టి అలా జరిగిపోయింది. నాన్నని చూడకుండా అంటే మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువసేపు ఉండేదాన్ని కాదు. వచ్చేదాన్ని భోజనం టైం అయినా సరే నాన్న అలా చూసుకునేదాన్ని. ఏంటమ్మా భోజనం టైంలో వచ్చి భోజనం చేయకుండా ఎండలో పోతావు అంటే మళ్ళీ పుట్టింటో ఉంటారు అది ఇది అని అంటారు, నేను ఉండను అని చెప్పేసి అలా వెళ్ళిపోయేదాన్ని. చూడండి అసలు అక్కడి నుంచి వచ్చింది ఏ బంధాలు లేకుండా బంధరాహిత్య స్థితికి నన్ను నేను మలుచుకున్నాను. అందరూ కూడా అలాగే ఎదిగి ఇంకా తల నాలుగు గ్రామాలు ఇక్కడ ఉన్న మహిళ తలా ఎంతసేపు అవుతుంది ధ్యాన జగత్తు, ఎంతసేపు అవుతుంది పిరమిడ్ జగత్తు, ఎంతసేపు పట్టింది శాకాహార జగత్తు. ఆ కళల సామ్రాజ్యాన్ని మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి కానుకగా ఇద్దాం అందరం కలిసి. ఓకే, పిఎంసి వారికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుతూ సార్ మన పిఎంసి మాస్టర్కి సరే ఓకే ఓకే మాస్టర్. ఆ పిఎంసి తరఫున ఎంతమంది వర్క్ చేస్తున్నారో ఆ మాస్టర్లు అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు అండి. మీ అందరికీ మనకి ఇక్కడికి వచ్చి పనిచేసిన సార్ పేరు రాజు గారికి, రాణి గారు మరి ఉన్నారో లేదో, మ్యారేజ్ అయిందో లేదో తెలియదు. రాణి గారిని వెతికి పెడదాం మనమే. చక్కగా మన మధ్య నుండి చక్కగా పిఎంసి తరఫున ఇలా చేసేస్తూ ఉంటాడు అన్నీ కూడా. అమరావతి ప్రోగ్రాం చేసినప్పుడు కూడా ఈ బాబే వచ్చాడు, చక్కగా ప్రోగ్రామ్ అంతా లైవ్ టెలికాస్ట్ ఇచ్చాడు. చాలామంది ఇన్స్పైర్ అయ్యారు ప్రతి ప్రోగ్రామ్కి. ఆ తర్వాత నుంచి బాగా పరిచయం ఏర్పడి ఎక్కడ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నా హాయ్ బాయ్ చెప్పు. ఇప్పుడు ఎక్కడ మళ్ళీ పర్సనల్గా కలవటయ్యే అవకాశం లభించింది. అలాగే ఎంతోమంది మాస్టర్లు, ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు మన సొసైటీలో. ఇంకా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక సోక్రటీస్ కానీ వీళ్ళ కూడా మనం ఆదర్శంగా తీసుకుని వాళ్ళంతా ఓషో వీళ్ళంతా ఆ యొక్క పాయిజన్ ప్రమాదంతో పాయిజన్ నూరి ఇచ్చినప్పుడు ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ పనంగా పెట్టి ఎదిగారు. మనం కూడా అదేమీ లేదు, మనకి హాయిగా ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో భర్తలు పంపిస్తున్నారు, మన పిల్లలు మనకు ప్రోత్సహిస్తున్నారు, మనీ సాయం కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎలాంటమ్మా ఎలాంటి చెయ్యండి అమ్మా అని అంటున్నారు. మరి అలాంటి చేద్దాం చేద్దాం. చెడు అనవద్దు, చెడు కనవద్దు అని అది మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు అయితే ధ్యానం చేద్దాం, ధ్యానం చేయిద్దాం, ధ్యానాన్నే మన యొక్క జీవితంగా మలుచుకుందాం. అది పత్రిజీ పిలుపు. ఓకే, థ్యాంక్ యూ. జై హో పత్రిజీ, జై మాల గారు, జై హో రాజలక్ష్మి గారు, జై హో ప్రసాద్ గారు, జై హో లక్ష్మీ రజని, జై హో సాంబశివరావు గారు, ఉషారాణి, నాది నేను చెప్పుకో. జై 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 పిరమిడ్ జై మహే జై జై సెలవు. ఫోటో వీడియో తీస్తారా? రండి రండి, ఇది లోపల పెట్టమ్మా, ఇవన్నీ తీయండి అమ్మా. ఇవి ఉండాలా? వినోద కొంచెం మంచినీళ్ళు బామ్మ, బాగా దీంతో పాటలు పాడతారా ఫైనల్
కూర్చుంటే నుంచునే వాళ్ళు నుంచుంటారు అట్లయినా ఓకే. తను ఈజీగా ఉంటుంది ఇంకా. ఏదైనా జోకేయండి మీరు. నేనేం గుర్తుపెట్టుకోండి, బీపీలు షుగర్లు అంటే మన ఆస్తులు. కాపాడుకుంటారో మానుకుంటారో మీ ఇష్టం. ఆ బయట అవతల నుంచి నాడంతా వచ్చేయండి. రండి మేడం, రండి రండి. ఆవిడ వచ్చారు వెనక మళ్ళా మేడం. రండి. రాజలక్ష్మి రా. చూస్తున్నాం, ఇదే గుర్తు. పిఎన్సీ తరఫున మన గ్రూప్ అంతా ఫోటోలు వస్తాయి, వీడియోలు వస్తాయి, ఆడియోలు వస్తాయి. అందరూ అడుగుతారు కౌలూరు మాస్టర్స్ ఎవరెవరు వర్క్ చేస్తున్నారని. అందరి పేర్లు అక్కడ ఉన్నాయి, రాసి ఉన్నాయి మొత్తం చీట్లు. సరిగ్గా చూసుకోండి, వర్క్ చేస్తారో లేదో చూసుకోండి మీరే అంతా. ఇక నుంచి పిఎన్సీ కూడా మనం అంతా వర్క్ చేయాలి. ఈ మేడం సరిగ్గా నుంచి మనది ఇప్పుడు నవ్వితే ఎంత అయిపోయింది కదా. ఏమో మరి తీసుకెళ్ళిపోతాను భయం. వేసానండి ఇప్పుడే ఆస్తుల గురించి. బీపీ షుగర్ మా ఆస్తులు, మీ ఆస్తులు. నిన్న అంటే ఇటాలండి అయిపోయిందిలే, నేనే నుంచున్నా జై 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 హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై 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 జై.
అన్నమెరుగడాయే తను నీరు ముట్టడాయే కండలన్నీ ఉడిగే కరకు కాకువాయే చోదనలు ఎక్కువాయే చోకం మత్తు చిక్కలాయే వెళ్ళండి మీరు కూడా. శరణం గచ్ఛామి బౌద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి శరణం గచ్ఛామి పిఎంసి మనందరి గురువుగారైన జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి ముందుగా వేల వేల కృతజ్ఞతలు. మా ఊరు కౌలూరు గ్రామం అండి. శ్రీ లావణ్య గాయత్రి పిరమిడ్ ధ్యాన మందిరం, ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం, కౌలూరు. నూట 8 రోజులు విశ్వశాంతి కోసం సామూహిక ధ్యానంలో భాగంగా 108వ రోజు ముగింపు కార్యక్రమం చైత్ర పౌర్ణమి ధ్యానం జరిగింది. సామూహిక ధ్యానం జరిగింది. పిఎంసికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పిఎంసి ఛానల్ వాళ్ళకి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలా మా సహాయ సహకారాలు ఎప్పుడు పిఎంసికి అందిస్తామని మా కౌలూరు గ్రామం అందరి తరపున తెలియజేస్తున్నాము. నా పేరు వినోద అండి. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు ఆత్మ ప్రణామాలు. మా కవులూరు గ్రామానికి ధ్యానాన్ని పరిచయం చేసిన రాజ్యలక్ష్మి ప్రసాద్ గారి దంపతులకు వేల వేల కృతజ్ఞతలండి. కవులూరు గ్రామంలో శ్రీ లావణ్య గాయత్రి పిరమిడ్ని విశ్వానికి అంకితం చేసిన సాంబశివరావు ఉషారాణి గారి దంపతుల పిరమిడ్లో 108 రోజుల ధ్యాన కార్యక్రమం జరిగింది. ఈరోజు ఆ 108 రోజుల కార్యక్రమంలో భాగంగా ముగింపు కార్యక్రమం జరిగింది. చైత్ర పౌర్ణమి సందర్భంగా ధ్యానాన్ని ఇక్కడ జరుపుకున్నాము. ప్రోగ్రాం బాగా జరిగింది. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన పిఎంసి ఛానల్ వాళ్ళకి వేల వేల కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. నా పేరు చెరుకూరు దుర్గారాజేశ్వరి. లావణ్య గాయత్రి పిరమిడ్లో 108 రోజులు ధ్యానం చేసి 7 గంటలు 6 గంటలు రోజుకి 5 గంటలు 4 గంటలు 3 గంటలు 2 గంటలు గంట చేసిన తర్వాత ఇవాళ చైత్ర పౌర్ణమి రోజు మేము ఎండ్ చేసుకొని పిఎంసి ఛానల్ వారు వచ్చి మాకు వేల వేల కృతజ్ఞతలు. పిఎంసి ఛానల్కి ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితా పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి వేల వేల కృతజ్ఞతలు. రాజ్యలక్ష్మి ప్రసాద్ గారు, సృష్టి పద్మ గారు ఇవాళ దగ్గరుండి క్లాస్ నడిపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఈ పిరమిడ్ కట్టించిన దేవినేని సాంబశివరావు ఉషారాణి గారు వాళ్ళ అమ్మగారైన సామ్రాజ్యము గారికి వేల వేల కృతజ్ఞతలు. ఇంత ధన్యుడైన కొడుకు కోడల్ని తెచ్చుకున్నందుకు ఆమెకి వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు.